హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవే షాట్స్. ప్లే ఆఫ్స్ జర్నీ పార్ట్ 2లో క్వాలిఫైయర్ 1 ఆడుతున్న రెండవ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ జర్నీ హాస్ బిన్ ఫినామినల్ అండ్ వాళ్ళ ఆట తీరు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అగ్రెషన్, వాళ్ళ విధానాలు, వాళ్ళ టాక్టిక్లు, వాళ్ళ స్ట్రాటజీలు చూస్తుంటే కనుక ఒకే ఒక పదం గుర్తుకొస్తోంది, నేనింతే. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలాగే ఆడతాం, ఇట్లాగే ఉంటాం, ఎవడడ్డు వస్తే ఏంటి, ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఆడారు. అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాసినేటింగ్ జర్నీ వాళ్ళది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ఆర్హెచ్ ద మూమెంట్ ఆక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది పలు రకాలుగా మాట్లాడుతూ మంచి చెప్పారు, చెడు చెప్పారు. బట్ అందరి నోట కూడా ఒకటే మాట ఉంటుంది, దట్ టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టూ మెనీ ఆప్షన్స్ని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు, ఏంటి పరిస్థితి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కమిన్స్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా విత్ మార్క్రమ్ as a సాలిడ్ లీడర్ అక్రాస్ ఎస్ఆర్హెచ్ఎస్ ఫ్రాంచైజెస్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మాట్లాడుకున్నాం. కానీ అందులో మనం ఒక పాజిటివ్ పాయింట్ చెప్పుకున్నాం, విచ్ ఇస్ డెసిషన్ మేకింగ్. ఎస్ఆర్హెచ్ యాక్చువల్లీ వాంటెడ్ అ సాలిడ్ డెసిషన్ మేకర్ హూ హ్యాడ్ అ పెడిగ్రీ, వరల్డ్ కప్ గెలిచి వచ్చిన క్యాప్టెన్. సో అతను చెప్తే కనుక దేర్ ఈజ్ వెయిట్. అండ్ ఇంతమంది ఫారిన్ ప్లేయర్స్, ఫిలిప్స్ కానీ, మార్క్రమ్ కానీ, హసరంగా ఉన్నాడు అనుకుందాం అప్పట్లో, హసరంగా కానీ, మార్కో యాన్సన్ కానీ, ఫజల్ ఫరూకీ కానీ, క్లాసన్ కానీ, ఇంతమంది ఉన్నారు, ట్రావిస్ హెడ్ కానీ, ఇంతమంది ఉన్నారు అంటే కనుక యూ నీడ్ అ స్ట్రాంగ్ డెసిషన్ మేకర్. సో అది సమ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ థాట్ లేదు కమిన్స్కి ఇద్దాం, అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు ఇట్. అండ్ అది ఇప్పుడు ఎన్ని మ్యాచ్లు అయిపోయిన తర్వాత చూసుకుంటే వాట్ అ బ్రిలియంట్ డెసిషన్ దట్ వాస్. సో ఏ డెసిషన్ మేకింగ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నామో, ఏ ఫోర్ని సెలెక్ట్ చేయాలి, దాని మీద క్లారిటీ అని మాట్లాడే విధానం మాట్లాడుకున్నామో, దాంతోపాటు ఒక యాటిట్యూడ్ని ఇన్ఫ్యూజ్ చేయగలిగాడు ప్యాట్ కమిన్స్. ఇక్కడ ఒక విషయం చెప్తా అందరికీ కూడా, దిస్ ఇస్ అ లీగ్, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, ఇది ఒక లీగ్. ఇది ఈ లీగ్ వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్లో బెనిఫిట్ అవ్వాలనే ఆలోచనతోనే వచ్చింది. అన్ఫార్చునేట్లీ మనం బెనిఫిట్స్ చూడట్లేదు, వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ అవర్ లాసెస్. చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా పుట్టుకొచ్చారు. మరి ఇక్కడ ఏమవుతుందంటే ప్యాట్ కమిన్స్ని పట్టుకొని ఎట్లా ఆస్ట్రేలియన్ వచ్చి అతనంత మనం ఓడించి వెళ్ళిపోయాడు అయినా కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారంటూ మాట్లాడుతారు. చూడు, ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలని ఉంది ఈ బ్యాచ్ అందరికీ కూడా. కేకేఆర్లో మిచెల్ స్టార్క్ ఉన్నాడు, కోనేవు. ఆర్ఆర్లో జాస్ బట్లర్ ఉన్నాడు, ఎవడైతే లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో మనం నెట్టా కొట్టాడు తెలుసు, కోనేవు. ఈ ఆర్సీబీ అయితే ఇంకా మీకు కెమెరన్ గ్రీను, ఆ తర్వాత మీకు గ్లెన్ మ్యాక్స్ లీడ్ ఉన్నారు. ఎవరాళ్ళు? సిఎస్కేలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళకి మనకి నడుస్తూనే వచ్చింది గోల్ అంతా. అక్కడ మోయిన్ అలీ ఉన్నాడు ఆ టీంలో. ఎవరు వీళ్ళందరూ? అండ్ ఇదే నాకు అర్థం కాని ఒక అంశం. ఎంఐలో చూసుకుంటే కానీ ఒక బెరెండ్ ఆఫ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్, అనవసరంగా ప్యాట్ కమిన్స్ని పెట్టి అతని కెప్టెన్, అతని మీద ఏంటి ఎట్లా సపోర్ట్ చేస్తారని మాట్లాడడం అనేది ఇట్స్ అ వెరీ ఇన్కంప్లీట్ ఆర్గ్యుమెంట్ కూడా కాదు, అది వేస్ట్ ఆఫ్ టైం. సో అది పక్కన పెట్టి, బట్ వాట్ దట్ గైడ్ డిడ్ ప్యాట్ కమిన్స్ అనేది ఇందాక అన్నట్టుగానే ఇన్ఫ్యూజన్ ఆఫ్ వన్ యాటిట్యూడ్, ఇలా ఆడాలి, దిస్ ఇస్ హౌ వీ ప్లే, ఏం జరిగినా పర్వాలేదు ఇలాగే ఆడదాం, మ్యాచ్ ఓడిపోతే ఓడిపోయాం, వీల్ అగైన్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ అన్నట్టుగా ఆడాడు. నా ఫర్ మీ అలాంటి ఒక లీడర్షిప్ అనేది విచ్ వాస్ వెరీ వెరీ నెసెసరీ ఎస్ఆర్హెచ్. కేన్ ఉండగా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ అటు ఇటు అయిపోవడం, వార్నర్ సాగా జరిగింది, కేన్ కూడా వెళ్ళిపోయాడు. దెన్ ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఎవరున్నారు ఎవరు లేరు అన్న విషయం అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ విత్ దాట్ గ్రేట్ టీమ్ ఎస్ఆర్హెచ్ ఏ పొజిషన్లో ఉందో చూసాం మనం. అండ్ ఇంత టర్న్ అరౌండ్ అనకూడదు, కానీ ఇంత చేంజ్ జరిగిన తర్వాత యూ నీడెడ్ ఎ గుడ్ స్టార్ట్. 1 రన్తో ఓడిపోయారు ఫస్ట్ మ్యాచ్ వాజ్ ఇన్ ద పాకెట్స్. 5 balls 7 1 రన్తో అంటున్నా, 1 shotతో ఓడిపోయారు. 5 balls 7 runs వి లాస్ ద మ్యాచ్. సో అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమనుకున్నారు, వి లాస్ ద మ్యాచ్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్ వేర్ వీ వర్ 5 from 7. మనం ఇక్కడి నుంచి ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఆ ఆలోచనలోంచి ఎస్ఆర్హెచ్ ఏం చేశారంటే, లేదు మనం ఇలా ఆడదాం, ట్రావిస్ హెడ్ని తీసుకొద్దాం, అభిషేక్ శర్మకి ఈ రోల్ ఇద్దాం, తర్వాత క్లాసన్ ఈ పని చేయాలి, మన బౌలింగ్ అనేది ఇట్ విల్ టేక్ అ హిట్ పర్వాలా, కానీ ఇలా ఆడదామని. అండ్ అభిషేక్ శర్మ ఏం చెప్పాడు, క్యూరేటర్కి థ్యాంక్స్ చెప్పాడు, ఎందుకంటే ఒక మంచి ట్రాక్ ఇచ్చాడు, మా అందరూ బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి చక్కటి ట్రాక్ ఇచ్చాడని చెప్పారు. దే వెంట్ విత్ దట్. అండ్ సెకండ్ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్ స్టార్టెడ్ ప్లేయింగ్ దిస్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ముంబైకి అగేన్స్గా అంత పెద్ద స్కోర్, గుజరాత్కి అగేన్స్ట్ ఓడిపోయారు, చెన్నైకి అగేన్స్గా మళ్ళీ ఒక స్లోవర్ వికెట్ మీద గెలవడం, ఆ తర్వాత ఆర్సీబీకి 287 కొట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ 266 కొట్టడం, పంజాబ్ మీద విజయం సాధించడం. ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నారు అందరు కూడా. కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చారు, 4 wins ఉన్నారు.
తర్వాత మీరు ఆర్సీబీతో ఒక మ్యాచ్ ఓడిపోయారు, చెన్నైతో ఒక మ్యాచ్ ఓడిపోయారు, అండ్ దెన్ దే కేమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్ ఆర్ఆర్కి అగేన్స్ట్ ఆ మ్యాచ్ గెలవడం చూసాం. దెన్ ద లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై, ఇదేంటబ్బా ఇది గోల్ అనుకున్న లక్నో సూపర్ జైంట్స్కి అగేన్స్ట్గా అన్నింటినీ కవరప్ చేసుకొని పాజిటివ్ నెట్ రన్ రేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అండ్ దెన్ ఇంకా లాస్ట్ 2 మ్యాచ్లు కూడా ఏం జరిగిందో పూర్తి స్థాయిలో చూసాం. సో దే డిడ్ నాట్ హోల్డ్ బ్యాక్. ఒక మ్యాచ్ సరే వాష్అవుట్ అయిపోయింది, ఒక పాయింట్ వచ్చింది, అంత క్వాలిఫై అయ్యారు, వర్షం వల్ల క్వాలిఫై అయిందని ఎవరైతే మాట్లాడారో ఈ మిగతా మ్యాచ్ అనేది చూడండి దయచేసి అని చెప్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఉన్న 4 టీమ్స్లో వన్ టీమ్ విచ్ ప్లేడ్ ఏదో అంటారు కదా ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని, అది నిజంగా ఒక ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్ ఆడింది. అండ్ వాళ్ళ బౌలింగ్ మనం చాలా తక్కువ అంచనా వేసేస్తాం. బ్యాటింగ్ చూసి అభిషేక్ శర్మ 46 కొట్టాడు, ట్రావిస్ హెడ్ 30+ ఎంతో కొట్టాడు, క్లాసన్ 33 ఎంతో కొట్టాడు, 6 కొట్టాడు, ఇలా ఆడేస్తాం, ఇదే మాట్లాడతాం. కానీ మీకు టఫ్ ఓవర్స్ వేసిన నటరాజన్ గురించి, ప్యాట్ కమిన్స్ గురించి, భువనేశ్వర్ కుమార్ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు గెలవడానికి జయదేవ్ ఉనాద్కట్ కూడా కారణమయ్యాడు. సో దే ఆల్ బోల్డ్ టఫ్ ఓవర్స్. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్లో కొన్ని ఈజీ ఓవర్స్ వేసాడు, కానీ సెకండ్ మ్యాచ్ నుంచి ఈ కేమ్ అండ్ బోల్డ్ దోస్ టఫ్ ఓవర్స్. వికెట్ల కాలంలో మీకు ఆల్రెడీ సంఖ్య కనిపిస్తుంది, బట్ అంతకన్నా ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే ఏ ఓవర్లు వేశాడు అతను అని. ఐ థింక్ ఆర్సీబీకి అగేన్స్ట్ మ్యాచ్లో ఓన్లీ భూవీ బోల్డ్ 1 ఓవర్, అదొక్క నిర్ణయం విచ్ వెంట్ టాక్టికలీ రాంగ్. మిగతా అంతా కూడా యాజ్ డన్ ఫినామినలీ వెల్. అండ్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ 3-4 మ్యాచ్లు అటు ఇటు అయినా ద వే హీ కేమ్ బ్యాక్, ఎప్పుడైతే అతని రిథంలో అతని ఫామ్లోకి వచ్చాడు, ఈవెన్ ఇస్ 1 గుడ్ ఓవర్ చేంజ్ థింగ్స్. ముంబైకి అగేన్స్గా అదే జరిగింది, ఆర్సీబీకి అగేన్స్గా అదే జరిగింది, ఇంకా ఆర్ఆర్కి అగేన్స్గా చెప్పక్కర్లా. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీశాడు, లాస్ట్లో వచ్చి అక్కడ అవుట్ చేశాడు పవల్ని. చూస్తూనే వచ్చాడు ఎంత అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. అంతెందుకు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఈవెన్ ఇన్ఫాక్ట్ పంజాబ్ కింగ్స్కి అగేన్స్ట్ కూడా తను వేసిన లాస్ట్ ఓవర్లో చాలా తక్కువ రన్లు ఇచ్చాడు. సో దిస్ ఇస్ అ ఫినామినల్ బౌలింగ్ అటాక్ కూడా. అన్ఫార్చునేట్లీ దే ప్లేడ్ మోస్ట్లీ ఆన్ ఫ్లాటర్ ట్రాక్స్, దానివల్ల ఎక్కువ రన్స్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసిన విధానాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. స్పిన్ విభాగం ఒక్కటి వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్గా మారింది, వేర్ విజయకాంత్ వ్యాస్కాంత్ అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వట్లేదని నా ఫీలింగ్. దే షుడ్ ఈవెన్ స్ట్రెంగ్తెన్ దేర్ బ్యాటింగ్. ఒక గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు, మార్కమ్ లాంటి వాళ్ళు పెట్టుకోవాలి. బోత్ ఆఫ్ దెమ్ కెన్ బౌల్ స్పిన్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ఇట్ మయాంక్ మార్కెట్. ఏదో మురళీధరన్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని కొంతమంది చెప్పారు విత్ రెస్పెక్ట్ టు మయాంక్ మార్కెట్. ఐ థింక్ ఈస్ రెడీ. ఒక ఓవర్ రన్స్కి వెళ్తారు కానీ వికెట్లు తీయగలడు కదా. ఇన్ఫ్యాక్ట్ డ్యూరింగ్ ద 287 ఆర్సీబీ మ్యాచ్ అతను వచ్చి వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆర్సీబీ మ్యాచ్ రజత్ పటిదార్ అతన్ని కొట్టిన అంతకుముందు 2 ఓవర్లు అతను చాలా బాగా వేశాడు. సో ఈ 2 ఓవర్స్ ఇఫ్ ఈస్ గెట్టింగ్ దోస్ వికెట్స్ బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం పంజాబ్కి అగేన్స్గా మ్యాచ్ చూస్తే భువి, నటరాజన్, కమిన్స్, దెన్ వెండు విజయకాంత్ వ్యాస్కాంత్, నితీష్ చేశాడు, షాబాజ్ చేశాడు బౌలింగ్. ఇంకా వాళ్ళు సమర్థత బౌలింగ్ ఇచ్చగలరు. అభిషేక్ శర్మ చేత ఇంకా బాగా బౌలింగ్ ఇచ్చగలరు. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ అ వెరీ సాలిడ్ బ్యాంకబుల్ బౌలింగ్ ఆప్షన్ ఆన్ చెన్నై వికెట్, డౌటే లేదు అందరూ. సో ఇంత మంచి అద్భుతమైన సెటప్ అనేది ఉంది. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ జర్నీలో ఎస్ఆర్హెచ్ది వెన్ దే లాస్ట్ అగేన్స్ట్ ఆర్సీబీ, ప్యాట్ కమిన్స్ అవ మాట్లాడి ఏం ప్రాబ్లం లేదే అన్నాడు. ఫినామినల్ లేదు, వావ్ అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్లో దే హ్యాడ్ టు టేక్ ఎన్ ఇంపాక్ట్స్. ఒక బౌలర్ తగ్గిపోయాడు, సన్వీర్ని అప్పుడు తీసుకొచ్చారు. భువి ఉన్నాడు కదా ఆల్రెడీ, సన్వీర్ ఎందుకు లేదు అతను వచ్చాడు కాబట్టి ఆ మాత్రం ఉన్న రన్స్ వచ్చింది, ఐఎమ్ కంప్లీట్ లీన్ ఫర్ దట్ అన్నాడు. ఆల్దో ముంబై ఇండియన్స్ అక్కడ కొట్టేసిన 3 వికెట్ కోల్పోయి సూర్యకుమార్ ఏదో 100 కొట్టాడు, వేరే విషయం చెప్పిన. సో దట్ యాటిట్యూడ్ ఆఫ్ బ్యాకింగ్ ఈచ్ అదర్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే అసలు అందరూ అంటున్నారు అది ఒక వీక్ పంజాబ్, డెప్లీటెడ్ పంజాబ్ అని. బౌలింగ్ లైనప్లో ఎక్కడ వీక్ అయింది, ఎక్కడ డెప్లీట్ అయింది. హర్షదీప్ సింగ్ బాగా వేసాడు, హర్షల్ పటేల్ ఏమో పర్పుల్ క్యాప్ హోల్డర్, రాహుల్ చార్ సెకండ్ హాఫ్లో అంత అద్భుతంగా బౌలింగ్ వేసాడు. బ్రార్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. 4 సాలిడ్ బౌలింగ్ ఆప్షన్లు పెట్టుకున్నారు మీరు. సరే కమిన్స్ లేడు, రబాడాలేదు, 4 సాలిడ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ మీద కొట్టారు. విత్ హెడ్ గెట్టింగ్ అవుట్ ఆన్ ద ఫస్ట్ బాల్, అది గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ ఒక త్రిపాఠి, ఒక అభిషేక్ శర్మ, ఒక నితీష్ రెడ్డి ఇంత బాగా ఆడారు. యూఆర్ లుకింగ్ ఎట్ ఇండియన్ ప్లేయర్స్. సరే త్రిపాఠి కన్నా కొన్ని క్యాపులు ఉన్నాయి, అభిషేక్కే ఉంది, నితీష్కే ఉంది. సో వాళ్ళు బాగా ఆడడం, ది యంగ్ బ్రిగేడ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్గా డిఫరెంట్ యంగ్స్టర్స్ వచ్చారు చాలామంది రకరకాలుగా. ఇప్పుడు గర్గ్ కానివ్వండి, లేదా టు అన్ ఎక్స్టెంట్ ఇక్కడ మీకు మన్కట్ కానివ్వండి, లేదంటే చాలామంది యంగ్స్టర్స్ మీద ఫోకస్ అనేది పెడుతూ వచ్చారు వాళ్ళు. అభిషేక్ శర్మ కేమ్ ఇన్ బికాస్ ధవన్ వాంటెడ్ టు గో టు ఢిల్లీ క్యాపిటల్స్. అప్పుడు అభిషేక్ శర్మని అండ్ అలాగే విజయ్ శంకర్ ఇంకో ప్లేయర్ కూడా తెచ్చుకున్నారు. అభిషేక్ శర్మ మీద ఫోకస్ పెట్టి కావాల్సింది అని చెప్పారు. లారా హ్యాడ్ అ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్, లేదు అతను ఉండాలి అని చెప్పి. అండ్ అతను ఏం చేస్తున్నాడు చూడండి. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఏదో ఫాస్ట్ బౌలింగ్ కొడతాడు కదా, స్పిన్ని ఇంకా బాగా కొడతాడు. అందుకే 1 డౌన్ ఆప్షన్లో పెడదామనే ఆలోచన ఫస్ట్లో వచ్చింది, అందుకే ముంబైకి అగేన్స్ట్గా. బట్ మళ్ళీ ఇప్పుడు ఓపెనింగ్ చేసేయాలి, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ స్టిల్ అ
ఫెంటాస్టిక్ బౌలర్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అభిషేక్ శర్మ. స్పిన్ అండ్ పేస్ అలాగే కొట్టగలడు. అంత మంచి సత్తా ఉంది అతని దగ్గర. హెడ్ గురించి ఇక చెప్పక్కర్లా, ఎక్కువ రిస్క్ ఉంటుంది, బట్ రివార్డు కూడా అలాగే ఉంటాయి. మార్క్రమ్ ఎక్స్పెరిమెంట్ అనేది మార్క్రమ్తో స్టిక్ ఆన్ అవ్వడం అనేది అన్ని మ్యాచ్లో కలిసి రాలేదు. అది దే విల్ హ్యావ్ టు లుక్ ఇన్ ఏంటి పరిస్థితి అని. ఒక బౌలింగ్ ఆప్షన్ షార్ట్గా వెళ్ళకూడదు, ఎందుకంటే వన్ బ్యాడ్ డే అండ్ అది అసలే మనం క్వాలిఫైర్స్ నాకౌట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్దో క్వాలిఫైర్ 1 ఈజ్ నాట్ అ నాకౌట్, వాళ్ళు క్వాలిఫైర్ 2 వెళ్ళే అవకాశం ఇంకొకటి ఉన్నా, బట్ స్టిల్ దే హ్యావ్ టు బి లిటిల్ మోర్ స్ట్రాంగ్. అండ్ స్లో వికెట్ల మీద వాళ్ళు ఏమైనా దొరుకుతారని చెప్పేసి ఒక క్రిటిసిజం ఉంది, విచ్ ఇస్ అ ఫెయిర్ ఎనఫ్ క్రిటిసిజం, కాదనట్లేదు. చెన్నైకి అగేన్స్ట్ ఏం జరిగిందో చూసాం మనం. అండ్ అహ్మదాబాద్లో కూడా ఆ ఫినిష్ అనేది సరైన రీతిలో రాలేకపోయింది వాళ్ళకి. బట్ 1-2 overs కెన్ చేంజ్ థింగ్స్. ఒకటే దే హ్యావ్ టు గెట్ దర్ సాలిడ్ స్పిన్ అటాక్ ఇంటూ పిక్చర్. కానీ ఉన్న రిసోర్సెస్ని ఒక ఎదుటి అపోజిషన్ టాస్ గెలిస్తే ఫీల్డింగ్ వద్దురా స్వామి మనం బ్యాటింగే తీసుకుందాం అనే ఒక దాకా నెట్టారు అంటే దట్ ఈస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వల్ల. సో ఈ T20 మోడర్న్ డే T20 క్రికెట్ అనేది ఎలా ఆడాలో ఎస్ఆర్హెచ్ చూపించింది. అండ్ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పిన జస్ట్ ఇమాజిన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ ఓడిపోయిందో నేను అప్పుడే చెప్పామంటే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇలా వేస్తే పోతారు మన క్వాలిఫైర్ 1కి ఎట్లా ఆడడానికి వచ్చారు. ఎప్పటికైనా కూడా ఏదన్నా కూడా ఒక ప్రాసెస్ని ఫాలో అయినప్పుడు మీకు కొంచెం ప్రాబ్లంలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఎగుడు దిగుడు నేచర్ అనేది కనిపిస్తుంది. అండ్ పైకి వెళ్ళొచ్చు, కింద పడవచ్చు, బట్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఆ ప్రాసెస్ని నమ్మితే కనుక ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. అది ఎస్ఆర్హెచ్తో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ టీమ్ వేర్ అన్ని కలిసి వచ్చి వీళ్ళు గెలిచారు, అలా ఎప్పుడు లేదు. వాళ్ళు ఆడే హై రిస్క్ ఆట కనిపిస్తూనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కి అగేన్స్ట్గా 4 వికెట్లు పడ్డాయి. ఈజీలీ దే కుడ్ హావ్ లాస్ట్ అనదర్ 2 wickets. అక్కడ నితీష్ అండ్ షాబాజ్ బాగా ఆడారు, 260 దాకా స్కోర్ తీసుకెళ్ళారు. మరి దాన్ని ఏమంటారు? దట్ ఈస్ సూపర్ ప్లే. పంజాబ్ అగేన్స్గా 2 వికెట్లు పడ్డాయి. ఏం రాయికోవాలంటే నితీష్ బాగా ఆడాడు అక్కడ. క్రూషియల్ సమయంలో సమద్ వచ్చి 10 balls 30 ఎంతో కొట్టాడు ఆర్సీబీకి అగేన్స్ట్గా. మొన్న మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేసుకోండి, అభిషేక్ బాగా ఆడాడు, రాహుల్ త్రిపాఠి బాగా ఆడాడు, వచ్చి నితీష్ బాగా ఆడాడు. అండ్ బౌలింగ్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక మ్యాచ్లో యాన్సన్ రన్లు ఇచ్చాడు, అదొక అందుకే అతను మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు చూడట్లేదు. కానీ ఉనాద్కట్ మీద ఎవరి మీద అయితే నమ్మకం లేదు అతను వచ్చి వికెట్ తీశాడు. సో ద టీమ్ ఈజ్ రెడీ టు పర్ఫామ్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రోల్ క్లారిటీ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సరైన రీతిలో బ్యాకింగ్ లభించింది. ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళు మిస్ అయ్యారో లాస్ట్ సీజన్, మార్క్రమ్ కేమెంట్ వాళ్ళు ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ఆడట్లేదు నాకే తెలియదు టాస్లు, అలాంటి చోట నుంచి మా ఈ ప్లాన్ ఉంది, దే ఆర్ ఇన్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడం. అండ్ మయాంక్ అగర్వాల్ అంటే ఒక సీనియర్ ప్లేయర్, అండ్ అతనికి అంత ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొన్నారు, సీనియర్ ప్లేయర్. మ్యాచ్లో లేకపోయినా కూడా సెలబ్రేట్స్ లైక్ క్రేజీ ఆ మ్యాచ్ని. అంటే దట్ ఈస్ వాట్ యూ వాంట్. ఒక సీనియర్ ప్లేయర్ ఇండియాకి టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, అతను ఉన్నందుకు ఒక హైయెస్ట్ ఇండియన్ టెస్ట్ మ్యాచ్ యావరేజ్ అనేది అతనికే ఉండింది. అండ్ అలాంటి ప్లేయర్ పంజాబ్కి చాలా బాగా ఆడాడు, రన్స్ తీసుకున్నాడు, ఒకనొక దశలో ఆరెంజ్ క్యాప్ రేస్లో నిలబడ్డాడు. అలాంటి ప్లేయర్ టీంలో లేకపోయినా కూడా వాళ్ళ సక్సెస్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అట్మాస్ఫియర్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ఫినామినల్. అండ్ హోమ్ గ్రౌండ్లో విత్ వాట్ దే హ్యావ్ డన్, ఒకటి ఓడిపోయారు, ఒకటి వాష్అవుట్ అయింది, ఒకటి ఓడిపోయారు. సో 5 in 6 గెలిచారు వాళ్ళు. అండ్ అలా బయటకు వెళ్ళినప్పుడు కూడా 3 మ్యాచ్లు గెలిచారు. సో ఐ థింక్ దిస్ టీమ్ హెస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్. ఒక స్పిన్ విభాగం అటు ఇటు ఉంది, బట్ వాళ్ళ దగ్గర మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది టు కవర్ థింగ్స్ అప్. బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, పడచ్చు కాదనట్లేదు, పడచ్చు, బట్ మోర్ ఆఫ్ దెన్ నాట్ ఈ అప్రోచ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్లో పిచ్ మీద ఎలా ఆడతారనేది ఎప్పటికైనా కూడా ఉండే ఉంటుంది, బట్ ఈ టీంకు ఉన్న బిలీఫ్ అంతా ఇంతగా. మీ 4 టీమ్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో దర్ ఇస్ అ పాజిటివ్ బిలీఫ్. అంటే ఇక్కడ ఎట్లా అంటే మేము గెలుస్తున్నాం, మేము వెళ్తాం, లాకెట్ ఇన్, ఇలాంటి స్టేట్మెంట్లు కనిపిస్తూ వచ్చాయి. దానికి తగ్గట్టు ఆడుతూ కూడా వచ్చారు. అండ్ యంగ్ ఇండియన్స్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో, అన్క్యాప్డ్ కానివ్వండి లేకపోతే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కానీ ఎప్పుడైతే ఆడతారో, దట్ ఈస్ అ హై ఫర్ మీ ఏ టీమ్ అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టీమ్. అది ఏ టీం అయినా పర్లేదు. అందులో నటరాజన్ ఇంత బాగా నేను చెప్తూ వచ్చాను, నటరాజన్ తీసుకెళ్ళండి అయ్యా యూఎస్కి తీసుకెళ్ళండి అయ్యా, వెస్టిండీస్కి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళలేదు. వాడు అతను ఒక ట్రంప్ కార్డ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్. ఫెంటాస్టిక్ జర్నీ, మళ్ళీ చెప్తున్నాను ఎస్ఆర్హెచ్ది అబ్సల్యూట్లీ వండర్ఫుల్ జర్నీ. నెయిల్ బైటింగ్ మ్యాచెస్, ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు. అండ్ కొన్ని మ్యాచెస్ భారీ స్కోర్లు ఇచ్చినా కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ స్కోర్లు కొట్టడం అనేది చూసాం. అండ్ అన్ని విధాలు కూడా బాక్సెస్ స్టిక్ అవుతూ లాస్ట్ మ్యాచ్ అనేది కనిపించింది. 200+ స్కోర్ కొడితే ఎస్ఆర్హెచ్ గెలవదులే అన్నారు, గెలిచేశారు. సో అవుతాయి, కరెక్టే కాదు, ముందు ఎప్పుడు గెలవలేదు వాళ్ళు, ముందు ఒకేసారి గెలిచారు, అందుకే ఆ మాట అన్నారు. సో వాళ్ళు అన్న దాంట్లో తప్పేమీ లేదు, వాళ్ళు దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ బట్ దే వన్ దట్ మ్యాచ్ విచ్ మీన్స్ దే ఆర్ రెడీ ఫర్ దట్. సో ఈ టీమ్ అనేది ఈజ్ ఎ టీమ్ టు వాచ్ అవుట్. ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది ఏమనేది పక్కన పెట్టండి, బట్ ది వే దే ప్లేడ్ ఐపీఎల్, వాళ్ళకి ఒక సపరేట్ బ్రాండ్, ఒక సపరేట్ ఎంటిటీ, ఒక సపరేట్ రికగ్నిషన్ అనేది తీసుకొచ్చారు.
అండ్ ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ వ్యూవర్షిప్ పరంగా, మ్యాచ్ పరంగా, ఆట తీరు పరంగా, ఎక్స్పెక్టేషన్ పరంగా. ఏం చేస్తారు క్వాలిఫైర్ 1లో ఆర్ 2లో ఆర్ ఫైనల్స్లో. దే క్యాన్ గో ద డిస్టెన్స్ బై ద వే.